హాయ్ వెల్కమ్ టు స్మైలీ లవ్ స్టైల్. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ తయారు చేశానండి. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా చెప్పలేను. మరి మీకు తెలియాలి అంటే మీరు కూడా ఇలాగే తయారు చేయండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. అప్పుడు మీకే టేస్ట్ తెలుస్తుంది. నేను ఇప్పుడు తయారు చేసినట్లు మీరు తయారు చేయండి. ఓకే, సో మన వచ్చేసి 4 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ నేను తీసుకున్నానండి. ఒకే ఫ్రూట్ ఎక్కువగా తినే కంటే ఒక 2-3 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కొంచెంగా తీసుకున్నామంటే మంచి హెల్త్. అది నేను మీకు చెప్పనవసరం లేదు. అండ్ మీకు తెలుసు డ్రై ఫ్రూట్స్ కూడా మనం తీసుకుంటే ఎంత హెల్త్ అనేది మనకి అది తెలుసు. బట్ ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోలేదు. వన్ ఐటమే తీసుకున్నాను. తర్వాత అన్నీ కూడా రా ఫ్రూట్సే తీసుకున్నాను. ఓకే, ఇది పిల్లలకు కూడా ఒకే ఫ్రూట్స్ ఇచ్చామంటే వాళ్ళకి కూడా కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారు కదా. అదే 2-3 టైప్ ఆఫ్ కలిపేసి ఇచ్చేసామంటే ఆ కలర్ చూసి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారండి. పెద్దవాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ పిల్లలకైతే వాళ్ళని కూడా ఈజీగా వాళ్ళతో తినిపించేయచ్చు. ఓకే, ఫ్రూట్స్ అయితే ఇక్కడ నేను 4 టైప్ ఆఫ్ తీసుకున్నానండి. జాంకాయలు, వాటర్ మిలన్ అండ్ గ్రేప్స్ అండ్ డ్రై కిస్మిస్. సో ఈ 4 ఫ్రూట్స్ కూడా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం. డ్రై గ్రేప్స్ కూడా మనం వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్లో కూడా కొంచెం డస్ట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా వాటర్లో వేసి మనం తినే టైంలో దాన్ని ఎందులో అయినా వేసి యూజ్ చేసుకునే టైంలో డ్రై ఫ్రూట్స్ని వచ్చేసి వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా వేస్తారు, కొన్ని ఐటమ్స్లో డైరెక్ట్గానే వేయవలసి వస్తుంది. సో అలాంటప్పుడు క్లాత్లో వేసేసి కొంచెం ఫ్రెష్ చేసి క్లీన్ చేయాలి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వాటర్ మిలన్ అయితే పైన స్కిన్ తీసేసి మధ్యలో ఉండే ఆ రెడ్ కలర్ని అలా కట్ చేసి తీసానండి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే తినడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా ఫోర్క్తో తినడానికి ఈజీగా ఉంటుంది. మనమంటే స్పూన్స్తో తీసుకుంటాము, బట్ వాళ్ళు 1 పీసే కదా తింటారు. అందుకని చెప్పేసి అందరికీ కూడా ఈజీగా ఉండేలాగా, చూడటానికి అందంగా కనిపించేలాగా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు నేను అలాగే తయారు చేశాను. మీరు కూడా ఇలాగే తయారు చేయండి. ఓకే డన్. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ మిలన్ కట్ చేసుకున్నాను చిన్న పీసెస్గా. అండ్ జాంకాయ గువా కూడా కట్ చేసేసుకున్నాను చిన్న పీసెస్గా. అండ్ గ్రేప్స్ కూడా మిడిల్కి వచ్చేసి కట్ చేశానండి. దాంతోపాటు ఇప్పుడు మీకు చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ కూడా వాటర్లో వేసి క్లీన్ చేసేసి దీంట్లో వేసా. ఇవన్నీ కూడా కప్పు చెప్పున తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాత్రం కొంచెంగా తీసుకోవాలి, ఎందుకంటే అవి ఆరిపోయి ఉంటాయి కనుక. ఓకే, రోజ్ పెటల్స్ మీలో ఎంతమంది తింటూ ఉంటారండి? రోజ్ ఫ్లవర్స్ పూజకి జడలో పెట్టుకోవడానికి మాత్రమే అనుకుంటున్నారా? కాదండి, తింటే చాలా మంచిది. స్కిన్ మీద దాని పేస్ట్ కూడా అప్లై చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. స్కిన్కి మంచి గ్లో వస్తుంది. ఓకే, స్కిన్ గురించి విడిచిపెట్టండి, దానికోసం ఇంకో వీడియో చేస్తాను మీకు. ఈరోజు అయితే రోజ్ పెటల్స్ అయితే అప్పుడప్పుడు అంటే మనం తింటూ ఉండాలండి. ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకునేటప్పుడు దాంట్లో కొన్ని కానీ రోజ్ పెటల్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది తినడానికి. వాటి మధ్యలో ఆ రోజ్ పెటల్స్ కూడా కొంచెం కసప్గా ఉంటాయి కదా, బాగుంటుంది. ఈసారి మీరు ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు దాంట్లో రోజ్ పెటల్స్ వేయడం మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఎప్పుడు తినేదానికంటే. ఓకే, రోజ్ పెటల్స్ కూడా మన హెల్త్కి మంచిదేనండి. అయితే అన్ని రోజ్ పెటల్స్ కాదు, నాటు గులాబీ అంటారు కదా, సో ఆ ఫ్లవర్స్ మాత్రమే. ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపించిన ఫ్లవర్ అది నాటు గులాబీ అండి. మా చెట్టుకు కాసింది. సో మా కుండీలో వేసి పెంచుకున్నాను, దానికి వచ్చిందనమాట ఆ ఫ్లవర్. దాంతో ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేశాను. యాక్చువల్లీ నేను ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేశానంటే రోజ్ ఫ్లవర్ కోసం ఫ్రూట్ సలాడ్ చేశానండి. ఆ సలాడ్ చేసిన తర్వాత ఆ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నాను. బాగుంది కదా నా ఐడియా? ఎస్. ఓకే, దీంట్లో వచ్చేసి కొంతమంది దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు, లేదనుకుంటే డైరెక్ట్గా కూడా తినేస్తారు. బట్ ఇక్కడ పిల్లలతో కూడా తినిపించాలి కదా మనం, అవునా? వాళ్ళకి ఇంకొంచెం స్వీట్గా ఉంటే వాళ్ళు తినేస్తారు. పెద్దవాళ్ళమైతే తినేస్తాం, పర్వాలేదు. సో పిల్లలతో కూడా చక్కగా తినిపించేయాలి, వాళ్ళు మారం చేయకుండా. అంటే చిన్నదేదో మ్యాజిక్ చేయాలి. మరి ఆ మ్యాజిక్ ఇక్కడ నేను బెల్లం వేశాను. బెల్లం అనేది మన బాడీకి ఎంత మంచిదో మీకు తెలుసు కదా. సో ఆ బెల్లం వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చేదానికంటే ఇలా ఫ్రూట్ సలాడ్లో మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా ఇలా తినొచ్చు, షుగర్ వాళ్ళైతే తినకూడదు కదా. సో వాళ్ళు వచ్చేసి స్కిప్ చేయండి, డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే, సో నేనైతే స్కిప్ చేయలేదు, నేను తింటాను అండ్ మా పిల్లలకు కూడా పెట్టేసుకుంటాను.
బెల్లం కలిపిన తర్వాత ఫ్రూట్ సలాడ్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇప్పుడు నేను చేసినట్లే తయారు చేసి టేస్ట్ చేయండి. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు పెద్దవాళ్ళందరికీ కూడాను. ఓకే, మరి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. అద్దిరిపోయిందండి. వావ్, సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.